హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చికెన్ టిక్కా అందులోకి గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చికెన్ టిక్కాని మనం ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ టిక్కా చేసుకోవడానికి 750 గ్రామ్స్ చికెన్ ను పసుపు ఉప్పు వేసి 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, టేస్ట్ కి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా వేసుకుంటే చికెన్కు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా అంతా కూడా చికెన్కు పట్టి జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు చికెన్ టిక్కాలోకి గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర, 1 పచ్చిమిరపకాయ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పుట్నాల పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు నల్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, అరచెక్క నిమ్మరసం వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో అరకప్పు గట్టి పెరుగు వేసుకొని ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలి. ఈ గ్రీన్ చట్నీలోకి పెరుగు గట్టిగా ఉంటే మనకి చట్నీ కొంచెం గట్టిగా ఉంటుంది. మనకి చాలా టేస్టీగా గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీని పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ను మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. తరువాత చికెన్లోని మసాలా అంతా చికెన్కి పట్టేసి ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత చికెన్ ముక్కలను 2 వైపులా కాలనివ్వాలి. చికెన్ ముక్కలన్నీ కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ మీద పుల్కా స్టాండ్ పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఈ చికెన్ ముక్కలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ కాలనివ్వాలి. ఇలా చేసుకుంటే మనకి ఆ టిక్కా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేడైన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని మరో నిమిషం పాటు బటర్ అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ బటర్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బటర్ అంతా కూడా చికెన్కి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ టిక్కాను ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయలు, నిమ్మకాయ, ముందుగా మనం చేసుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టిక్కా రెడీ. మనం ఇలా చేసుకుంటే రెస్టారెంట్స్లో కన్నా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.